హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మీరు అడుగుతున్న ఒక 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ ఇస్తానండి. సో నేను వెరిఫై చేసి మీకు క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ముందుగా మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి. డన్ డన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ అడిగిన వ్యక్తి ఏంటి అంటే ఎస్టర్డే నాకు ఒక మెసేజ్ పెట్టారనమాట. తెలుగు కాన్వర్జేషన్లో వాట్సాప్లో ఒక టెక్స్ట్ పెట్టారు. సార్ ఇప్పుడు 45 రోజులు కంప్లీట్ అయిపోయింది, నా ఐడి కేవైసీ కాలేనందువలన నా ఐడి బ్లాక్ చేశారు. బ్లాక్ అనేది చేశారు. అది నా మిస్టేక్ కాదు కదా, కంపెనీ సైడ్ నుంచి బగ్స్ ఉండడం వల్ల, కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల నాకు కేవైసీ కాలేదు. దానికి నా ఐడి బ్లాక్ చేయడము ఎంతవరకు కరెక్ట్ సార్ ఇది అని చెప్పేసి అడిగారండి. నిజమే అండి, మనం యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని నన్ను అడిగారు. బట్ మనము యాక్చువల్లీ ఏంటి అంటే సపోర్ట్ మెయిల్ ఉందంటే మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. ఓకేనా? ఆ సపోర్ట్ మెయిల్ లేదు కాబట్టి మనము డైరెక్ట్గా మనం ఒక క్వశ్చన్ చేయడానికి కూడా ఎక్కడ ఛాన్స్ లేదు మనకు. ఓకేనా? మా కమ్యూనిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందండి, సపోర్ట్ మెయిల్ పెట్టండి అని చెప్పేసి మనం ఏదో ఒకటి ఒక గట్టిగా అడగొచ్చు అనమాట. కానీ ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో ఛాన్స్ అని. ఓకే, సో దానికి మనం ఏం చేయలేని సిచ్యువేషన్ అండి. మీ ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తారంటే కొత్తగా ఈమెయిల్ ఐడి తీసుకొని క్రియేట్ చేసుకొని మళ్ళీ కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అదొక ఆప్షన్ అండి, వేరే ఆప్షన్స్ లేవు. క్లారిటీ? సెకండ్ క్వశ్చన్ అడిగారు, కేవైసీ ఇంకా అవ్వట్లే, దీనికి సొల్యూషన్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. ఇంకా కేవైసీ కాలేని వ్యక్తులు ఒకవేళ మీది ఫేస్ వెరిఫికేషన్ దగ్గర ఉంటుంది, అవ్వట్లేదు అంటే ఒక మంచి స్మైల్తో బాగా నవ్వుతూ ఫేస్ని కరెక్ట్గా వేరియేషన్స్ ఎక్కడ చెప్తే అక్కడ మీరు రొటేట్ చేస్తూ వెరిఫికేషన్ చేయండి, నవ్వుతో, స్మైల్తో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సార్ మనీ వచ్చాయా వ్యాలెట్లో అని చెప్పేసి అన్నారండి. అండి, మనీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాన్పేస్లో చాలా పెద్ద టీం చేశారండి, చాలా మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు యాన్పాస్లో మనము టీమ్ చేసినందుకోసం రిఫరల్ ఇన్కమ్ అనేది వ్యాలెట్లో చూపిస్తుంటుంది. రిఫరల్ ఇన్కమ్ అనేది ఇన్ని కాయిన్స్ అన్నట్టు మనకు అక్కడ ఇన్కమ్ అనేది చూపిస్తుంటుంది. అది 2000 కావచ్చు, 3000 కావచ్చు, 5000 కావచ్చు, $10,000 లాగా చూపిస్తుంటుంది అక్కడ. మరి దాన్ని తెలుసుకొని మా వ్యాలెట్లో ఇన్కమ్ పడిపోయింది అన్నట్టు ఆలోచిస్తున్నారా? నాకు అర్థం కాలేదు ఇంకా ఇప్పటికీ. బట్ అమౌంట్ ఎవరికి పడిందో ఇప్పటికీ నాకు తెలియదు. బట్ ఎక్కడ కూడా పడదు, ఆ ఛాన్స్ లేదు. ఒకవేళ నిజంగంటే ఆ ఛాన్స్ ఉంది అని అంటే విత్ ప్రూఫ్స్తో స్క్రీన్ షాట్స్ అనేది కలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పాపప్ ఏదైతే ఉంది కదా ఓఎస్లో పార్ట్ 2 ఏదైతే ఉంటుందో అది రిలీజ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఏం జరుగుతుందని తెలుస్తుంది. ఆయన ఎక్కడ స్పందించట్లేదు కదా, మనకు అమౌంట్ వస్తుందని చెప్పేసి మనం కూడా ఎలా నమ్మగలుగుతాం? ఓకేనా? సో మనీ అనేది ఎక్కడ రాలేదు. ఓకే, సో వచ్చాయంటే ప్రూఫ్స్ అడగండి, విత్ ప్రూఫ్స్ మాట్లాడండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, సార్ మీకు పెట్టిన ఆడియో విన్నారా? దాంట్లో వాళ్ళు చెప్పింది 10th లోపు అమౌంట్ వస్తుంది అన్నారు, అండ్ ఫస్ట్ మార్నింగ్ 11:59 AM లోపు విత్డ్రాల్స్ వస్తుంది అన్నారు. అవునండి, నేను మీరు పెట్టిన ఆడియో విన్నాను, బట్ ఐ థింక్ అంత ఐడియా లేదనమాట నాకు ఇంకా. మీరు పెట్టిన ఆడియో విన్నారా? దాంట్లో 10th లోపల ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఆడియోలో ఉందని చెప్తా ఉన్నారు. అండ్ ఫస్ట్ డేట్న మార్నింగ్ 11:59 AM లోపల విత్డ్రాల్స్ కూడా వస్తుంది అని చెప్పేసి అన్నారు కదా. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో కాల్ చేయండి, మళ్ళీ కాల్ చేసి ఫస్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయింది సార్, ఈరోజు 4వ తారీఖు, మీకు విత్డ్రాల్స్ వచ్చాయని చెప్పేసి అడగండి. విత్డ్రా వచ్చిందని చెప్పేసి ఒకసారి
క్వశ్చన్ రేస్ చేసి ఆ ప్రూఫ్స్ ఏమైనా ఉంటే నాకైనా పంపించండి. ఓకేనా? 10 మందికి నేను పంపిస్తాను. ఇన్కమ్ రాదని చెప్పట్లేదు, ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇన్కమ్ వస్తుంది. బిజినెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, బట్ ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందో నాకు అర్థం కావట్లేదు మరి. ఓకే, అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే నాకు పంపించండి, నేను వెరిఫై చేసుకొని మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తాను దాని పరంగా. క్లారిటీ? అఫీషియల్గా ఇన్ఫర్మేషన్స్ లేవు. ఎందుకు సార్ ఇలా రూమర్స్ చేస్తున్నారు? నిజమే అండి, అఫీషియల్గా ఎక్కడ ఇలా విత్డ్రాల్స్ ఇస్తూ ఉన్నాము, ఇన్కమ్ ఇస్తున్నామని చెప్పేసి ఎక్కడ ఇన్ఫర్మేషన్సే లేవు మనకు అఫీషియల్గా. ఓకే, ఎందుకు సార్ ఇలాంటి రూమర్స్ చేస్తున్నారని కూడా కొందరు క్వశ్చన్ చేశారు. ఓకేనా? అంటే నేను కాదండి, బయట వ్యక్తులు రూమర్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. సి అండి, వాట్ ఐమ్ సేయింగ్, ఎప్పుడైనా కానీ స్టార్ట్ అవుతుంది, మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. ఓకే, బట్ నేనేం చెప్పేదంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎక్కడ వచ్చాయో అది ప్రూఫ్స్ తీసుకోండి అని చెప్తా ఉన్నాను. ఓకే, ఇలా రూమర్స్ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏమొస్తుందంటే ప్రతి ఒక్కరు హైప్లోకి వెళ్తారు. హైప్ పెట్టుకోకండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరు కూడా హైప్ అవ్వకండి. మీ వర్క్స్ మీరు చేసుకోండి మంచిగా. ఈ 2026ని మీ కెరీర్లో ఆల్టర్నేట్ ఇన్కమ్స్ను కూడా ఇంకా క్రియేట్ చేసుకోండి. ఓకే, సో అఫీషియల్గా వచ్చే ఇన్ఫర్మేషన్స్ని మాత్రమే నమ్మండి. అండ్ మన యొక్క వీడియోస్లో కూడా ఏదైతే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉన్నాయో, ఏదైతే క్లారిటీ ఉంటుందో అది మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాను. క్లారిటీ? అండ్ ఇంకొకటి, ఎస్కే గారు మన లైఫ్స్ నిజంగా మారతాయా అని చెప్పేసి అడిగారండి. మేబీ అండి, మేబీ విక్టర్ విత్ యాష్ స్టార్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ తర్వాత ఆయన డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తారా, మరి ఏం నేర్పిస్తారో తెలియదు. ఆ ట్రైనింగ్లో మనకు తెలుస్తుందండి. ఓకే, వెయిట్ చేద్దాం. సార్ ఇంటర్లింక్ గురించి చెప్పారు కదా, నిజమే నా ప్రాజెక్ట్ అని చెప్పేసి అడిగారండి. నిజమే అండి, ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వచ్చేసి ఈరోజు 4వ తారీఖు కదా, ఈరోజు ఎగ్జాక్ట్ 9 AM మార్నింగ్ ఒక మీటింగ్ ఉండడం జరుగుతుంది, లైవ్ మీటింగ్ ఈవెంట్ అనేది. ఒకసారి అది చూడండి, మీకు యూట్యూబ్లో కూడా ఉంది, అది ఒకసారి చూడండి. దాని గురించి కూడా ఆ మీటింగ్లో ఏం చెప్పారు ఏంటి అనేది కూడా నేను అన్నీ చెక్ చేసి వెరిఫై చేసుకొని మీకు ఒక వీడియో కూడా చేస్తానండి. ఓకే, ఇంటర్లింక్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇంటర్లింక్ ద్వారా ఫ్రీ మైనింగే కాబట్టి దీని పరంగా కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఇంకో వ్యక్తి ఒక క్వశ్చన్ చేశారండి, సార్ ఫ్రీగా ఎవరు డబ్బులు ఇస్తారు సార్, ఫ్రీగా మనీ ఎవరు సార్ ఇచ్చేది అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశారు. ఇదంతా ఫేక్ సార్, డేటా కలెక్ట్ చేసి మన డేటాని సేల్ చేస్తారు వాళ్ళు, సేల్ చేసి అమౌంట్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది సార్, బయట డేటా సెంటర్స్కి అమ్మేసి అని చెప్తా ఉన్నారు. మీరు చెప్పిన పాయింట్ కొన్ని రకాల చూస్తే 100% ట్రూ అండి. ఓకే, బట్ థింగ్ ఏంటి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్లో అలా రన్ అవుతున్నాయి. డేటా తీసుకొని డేటాబేస్ సెంటర్స్కి సేల్ చేసేసి డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తులు కూడా చాలా ఫేక్ కంపెనీస్ అలా ఉన్నాయి. మరి ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది మనం ఎందుకు ట్రూ అని మనం నమ్మగలుగుతాం అని అంటే, ఈ క్రిప్టోలో చూసుకున్నట్లయితే ప్రీవియస్గా పై నెట్వర్క్ అని చెప్పేసి ఒకటి ఉండేది, మీకు అందరికీ తెలిసిందే. అది కూడా ఫ్రీ మైనింగ్ ఇచ్చారు, ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు. కానీ ఆ ఫ్రీ మైనింగ్లో ఇప్పుడు ఆ పై కాయిన్ స్టార్టింగ్లో ప్రీవియస్గా లిస్ట్ అయినప్పుడు $2.5 పైన పోయిందండి. అప్పుడు చాలామంది సేల్ చేశారు కాయిన్ని, చాలా డబ్బు కూడా సంపాదించారు, వచ్చాయి కూడా, ల్యాక్స్లో వచ్చాయండి ఇన్కమ్. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు కూడా ప్రజెంటు ఇప్పుడు ఆ ఒక పై కాయిన్ వాల్యూ ఎంత ఉందంటే, ఒక కాయిన్ వాల్యూ ₹18 ఉందండి. సేమ్ అలానే ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో కూడా ఫ్రీ మైనింగ్ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్లో ఈ టోకెన్స్ కాయిన్స్లోకి లిస్ట్ మనం తీసుకున్న తర్వాత దీంట్లో కూడా ఒక కాయిన్ వాల్యూ మార్కెట్లోకి వచ్చిందనుకోండి, అప్పుడు మంచిగా ఒక ప్రైస్కి మనం సేల్ చేసుకోవచ్చు కదా. ఓకే, మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. ఇక్కడ ఇంటర్లింక్లో ఏదైతే మనం మైనింగ్ చేసినప్పుడల్లా యాడ్స్ వస్తున్నాయి కదా, యాడ్స్ నుంచి ఖచ్చితంగా కంపెనీకి మనీ పోతుంటాయి. ఓకేనా? సో పైలో కూడా కొన్ని యాడ్స్ వస్తూ ఉన్నాయి, వాటి పరంగా మనీ పోతూ ఉన్నాయి. ఈ యాడ్స్ ద్వారా కంపెనీస్ అనేది ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారండి, అది 100% ట్రూ. ఓకేనా? బట్ ప్రాజెక్ట్ అనేది గుడ్ ఉంది కదా. ఓకే, క్రిప్టోలో లిస్ట్ అవుతుంది కదా. ఈ పై కాయిన్ కూడా బినాన్స్లో లిస్ట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఒకసారి మీరు కూడా ఏం చేయండి అంటే వెరిఫై చేయండి, ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది వెరిఫై చేయండి, మీకు క్లారిటీ ఉంటుంది.
ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విక్టరీ విత్ యాష్ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పేసి అడిగారు. విక్టరీ విత్ యాష్ ట్రైనింగ్ అనేది ఇప్పటిదాకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా మనకి ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి దాని గురించి నేను ఏది క్లారిటీ ఇవ్వలేదండి. ప్రజెంట్ వచ్చేసి ఇంకా రిజిస్ట్రేషన్స్, ఈ కేవైసీలు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, వ్యాలెట్లో అమౌంట్లు పడుతూ ఉన్నాయి, ఈ టాపిక్సే ఉన్నాయి. అఫీషియల్గా ఎక్కడ కూడా ఈరోజు నేను ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తానని చెప్పేసి కూడా ఎక్కడ చెప్పలేదండి యాష్ ముఫారీ గారు. ఓకే. సో విల్ సి, మనం చూద్దాం. మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ ఛానల్లో అయినా ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి అని అందరూ ప్రేర్ చేయండి. ఓకే. సో అన్నీ ఈ 2026లో అందరికీ మంచి జరగాలి, మంచిగా అందరూ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి. దీంట్లో ఎంతో కొంచెం ఇన్కమ్, ఎంతోమంది లక్షలాది మంది ఆశలు పెట్టుకొని వెయిట్ చేస్తున్న, దాంతోపాటు నేను కూడా ఉన్నాను వాటిలో. సో వెయిట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఎంతో కొంచెం ఇన్కమ్ తీసుకోవాలనే ప్రేర్ చేయండి. ఓకే. సో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్స్ ఇచ్చానండి. మళ్ళీ ఒకసారి మీకు అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళొకసారి చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. క్లియర్ అండి అందరికీ. సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుగుతాం. ఇంకా ఎవరైతే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడలేదు, లాస్ట్ డే వీడియో చూడలేదు, ఆ వీడియో ఒకటి తమ్ಮೇల్ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు చూసి తెలుసుకొని ముందుకెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వెంటనే కింద కనిపిస్తున్న షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ప్రతి ఒక్కరికి, తోటి ఫౌండర్స్కి, తోటి మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. జై హింద్.